చేయవలసిన వాళ్ళు మన కార్పొరేటర్ మిత్రుడు. ఇంకా మన ఈయన ఉన్నాడు, గెలిచిన ఆయన ఉన్నాడు, మసీదు అయితే బొక్కలు వెళ్తే ఇది అంటాడు, లింగం వెళ్తే ఇది అంటాడు. గీవా ముచ్చట్లు మాట్లాడేది. ఏమైంది? దేశానికి ఏమీ కాలేదు. చాలా గొప్ప దేశం ఈ దేశం. ఈ దేశంలో దండయాత్రలు వచ్చినప్పుడు కూడా మన సంస్కృతి, మన మతము, మన విశ్వాసాలు, హైందవ సంస్కృతిని ఎవ్వడు కూడా దాడి చేయలేదు. ఆ పేరుతోని ఈ దుర్మార్గులు కొంతమంది రెచ్చగొట్టి మరి గెలవాలని ఆలోచన చేస్తున్నారు. చాలా మిత్రులారా, నాకు చాలా తెలుసు చరిత్ర. అదంతా ఇప్పుడు చర్చ కోసం కాదు, కానీ నేను చెప్పదలుచుకున్నాను. కరీంనగర్ లాంటి మహానగరాన్ని మనం గొప్పగా అభివృద్ధి చేసుకోవాలంటే దయచేసి నేను ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ఓటు కాదు, మీరు 100 మంది చెప్పాలి. ఇంకా 40 రోజులది, ఖచ్చితంగా 40 రోజులది. ఇలా 3వ తారీఖు మే 13 నాడు ఎన్నికలు, ఇవాటికి 40 రోజులున్నది. దయచేసి మా కార్పొరేటర్ మిత్రులు వాళ్ళు బ్రహ్మాండంగా రోజు తిరుగుతారు, మీ దగ్గర తిరుగుతారు. మీరు మాట్లాడండి, చర్చ పెట్టండి, వాకింగ్లో చర్చ పెట్టండి, ఛాయ్ దగ్గర చర్చ పెట్టండి, భోజనాలు చేసే దగ్గర చర్చ పెట్టండి, లేదా ఫంక్షన్స్ దగ్గర పోయేటప్పుడు చర్చ పెట్టి దయచేసి మీరు ఈసారి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి నన్ను పార్లమెంట్కి పంపించండి. వచ్చే 5 సంవత్సరాల పట మన కరీంనగర్ మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో అనేటువంటి ఆలోచనలు మాకున్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇంకా మీరందరూ కూడా ఆఫీసులకి ఉద్యోగాలకు పోవాలి. కాబట్టి నేను ఎక్కువ ఎలక్షన్ మీటింగ్స్ ఉంటాయి, అప్పుడు బ్రహ్మాండంగా ఇక్కడ మా కార్పొరేటర్ మిత్రులందరూ కూడా మంచి మీటింగ్ ఇక్కడ పెట్టుకుందాం, అప్పుడు మాట్లాడతాను. కానీ దయచేసి ఈ రోజు నుండి మీరు అన్నీ కూడా మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.